కొత్త సంవత్సర వేడుకలను బహిష్కరించాలని బజరంగ్ దళ్ సేవా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విదేశాల సంస్కృతిని వీడాలన్నారు. యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని వారు సూచించారు. న్యూ ఇయర్ ముసుగులో మాదక ద్రవ్యాలు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. వాటిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని లక్ష్మణరావు సూచించారు. డిసెంబర్ 31వ తారీఖు జనవరి 1 ఇది మన సాంప్రదాయం కాదు. కానీ ఆ రోజు ఇది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పి యువత, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇది తప్పుదోవ పట్టించడానికి ట్రై చేస్తున్నారు. ఇది తప్పని చెప్తున్నాము. మనకి న్యూ ఇయర్, మనకి కొత్త సంవత్సరం అనేది మనకి ఉగాది మాత్రమే. ప్రతి ఒక్క హిందువులకు కూడా ఉగాది అనేది పర్వదినం. మనకి ఆ రోజు మనం చాలా గొప్పగా చేసుకుంటే ఆ పండుగ చాలా బాగుంటుంది. ఇదంతా పాశ్చాత్య సంస్కృతి. ఈ సంస్కృతిని మేము బజరంగ్ సేన నుంచి మేమైతే ఖండిస్తున్నాము. ఎందుకంటే మన ఆడపిల్లలే కానీ, ముఖ్యంగా లవ్ జిహాదీకి సంబంధించి మన ఆడపిల్లలు ఇలా అశ్లీల బట్టలు వేసుకొని కూడా కొంతమంది తిరుగుతుంటారు బయట. ఈ పబ్బు సంస్కృతి ఇదంతా కూడా మనకి సంబంధం లేదు. మన పిల్లల్ని కూడా టార్గెట్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేస్తారు. సో ఇది మా మహిళా మోర్చా నుంచి మేము దీన్ని ఖండిస్తున్నాము. ఈ పబ్స్ని అన్ని బహిష్కరించండి, అక్కడ పోకండి. అన్నీ మంచి పద్ధతి కాదు. ఆడ మొత్తం డ్రగ్స్ అది ఇది ఏదో ఉంటాయి. ఆడ లవ్ జిహాద్ కేసులు బాగా నడుస్తుంటాయి. పిక్చర్ తిరగకండి. మీ అందరికీ వినతి ఇస్తున్నాము. అవన్నీ అడ్డమైన దాంట్లో పోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.